ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా! దానిపైన చాలామంది వీడియో ఎడిటింగ్ అయితే చేయమంటున్నారు. అందుకే ఈ వీడియో చేశాను. ఎడిటింగ్ చాలా బా వచ్చింది. ఒకసారి ప్రివ్యూ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వీడియో. ఈ వీడియోకి వచ్చేసి మీరు సౌండ్ మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ లాగా మీరు కూడా మీ యొక్క ఫోటోని యాడ్ చేసుకొని ఇలాంటి న్యూ ఇయర్ స్పెషల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్‌ని నేను మొత్తం అయితే కైన్‌మోషన్‌లో చేశాను. మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డిస్క్రిప్షన్‌లో కొన్ని మెటీరియల్స్ ఇస్తాను. అందులో బ్యాక్‌గ్రౌండ్ వీడియో, ఒకటి పార్టికల్స్ వీడియో ఉంటది. రెండిటిని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ దగ్గర కైన్‌మోషన్ ఉంటది కదా! దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూని క్లిక్ చేసి ఈ ఎడిటింగ్ వచ్చేసి ఫుల్ స్క్రీన్‌లో ఉంది కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్‌ని క్లిక్ చేయండి. మనకు మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇస్తాను కదా! దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఎక్కువగా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో బ్యాక్‌గ్రౌండ్ వీడియో మొత్తం క్రియేట్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలా అయితే ఉంటుంది. దీనికి ఆల్రెడీ సౌండ్ కూడా కలిపే ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇలా అయితే ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ వీడియో. అయితే ఇక్కడ మీరు సౌండ్ చూసుకోండి. అక్కడ మనకు 4 నంబర్ అయితే వస్తుంది కదా! ఆ వచ్చిన టైం ఉంది కదా! సో కరెక్ట్‌గా మీరు ఆ ప్లేస్‌లో ఈ రెడ్ మార్క్ ఉంచండి. లేయర్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఫుల్ స్క్రీన్‌లో ఉండేలా చూసుకోండి. అంటే ఫుల్ ఫోటో ఉండేలా చూసుకోండి. అలాగే దానికి బ్యాక్‌గ్రౌండ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. అట్లాంటి ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు దీన్ని అక్కడ నిల్చున్నట్టుగా మంచిగా సెట్ చేసుకోండి మీ యొక్క ఫోటోని బట్టి. తర్వాత ఇప్పుడు మీరు దీని యొక్క లేయర్‌ని ఇలా ఎండ్ వరకు జరుపుకోండి. అంటే బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు. ఇప్పుడు దీనికి రైట్ సైడ్‌లో ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇందులో డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో మీరు మీకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే మీరు ఏంటంటే స్లైడ్ డౌన్ యానిమేషన్ బాగుంటుంది. అలాగే మీకు డ్రాప్ అనే యానిమేషన్ కూడా బాగుంటుంది. అలాగే కిందికి వెళ్తే మనకు ఎంటర్ స్లైడ్ డౌన్ అనే యానిమేషన్ ఉంది కదా! ఇది కూడా బాగుంటుంది. సో నేనైతే ఎంటర్ స్లైడ్ డౌన్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని 0.3 సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత మళ్ళీ మనం ఓకేనా ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్‌ని క్లిక్ చేయండి. తర్వాత బ్రష్ స్టైల్‌లో స్మూత్ బ్రష్‌ని సెలెక్ట్ చేసుకొని కలర్‌లో బ్లాక్ కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సైజులో అన్నిటికన్నా పెద్ద సైజ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఒకసారి డ్రా చేయండి. సో తర్వాత హ్యాండ్ రైటింగ్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క 2 ఫింగర్స్తోని దాన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను కదా! ఇలాగే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని కింది సైడ్‌కు కొద్దిగా ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది మనకి ఏర్పడేలాగా అడ్జస్ట్ చేసుకొని దీని లేయర్‌ని కూడా బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోవాలి. ఇక ఫైనల్‌గా వీడియో స్టార్ట్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దాంట్లో నేను మీకు పార్టికల్స్ అలాగే స్మోక్ ఎఫెక్ట్ 2 కలిపిన ఒక ఎఫెక్ట్ వీడియో ఇస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్‌లో అక్కడ క్లిక్ చేయండి. వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్లెండింగ్‌లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే అనమాట మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఒకసారి ఇక్కడ ప్లే చేస్తున్నాను కదా! మీకే తెలుస్తుంది కదా! ఇలా అయితే మనకి ఎడిటింగ్ అయితే వస్తది. చాలా సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు ఈ మ్యూజిక్ నేను ఇచ్చింది నచ్చలేదనుకోండి. దాని ప్లేస్‌లో మీరు మీకు నచ్చిన మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్‌లలో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. సో ఎట్లా అంటే ఫస్ట్ మనకి మ్యూజిక్ అవసరం లేదనుకుంటే ఆ వీడియో ఉంది కదా బ్యాక్‌గ్రౌండ్ వీడియో దానిపైన క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌లో దానికున్న సౌండ్‌ని ఇక్కడ మ్యూట్‌లో ఉంచుకోండి. మళ్ళీ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి ఆడియోలోకి వెళ్ళి సాంగ్స్ పైన క్లిక్ చేసి మీ మొబైల్‌లో సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు దేన్నైతే యాడ్ చేసుకుందాం అనుకుంటారో సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. లేదా ఒక వీడియోకున్న సౌండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్‌లో ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని దానికున్న సౌండ్‌ని సెపరేట్ చేసుకోండి. సో అట్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలామందికి తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్‌గా అయితే చెప్పాను. మనకైతే ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కదా! నెక్స్ట్ మనం ఏంటి దీన్ని సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎక్స్‌పోర్ట్ ఐకాన్‌ని క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాస్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.